హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓం గం గణపతే నమః. ఇక్కడ వినాయకుడి తల్లిని పార్వతీదేవిని కూడా వినాయకుడితో పాటు పెడతారంట. బెంగళూరులో మేమున్న స్ట్రీట్లో అయితే వినాయకుడిని అయితే పెట్టారు. ఇది దానికి సంబంధించిన వీడియో. లైటింగ్ 2 days ముందే పెట్టారు. ఇది ఆ వ్యూ అంతానా. వీధి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లైటింగ్ పెట్టారు. చాలా బాగుంది. ఈవినింగ్ లైటింగ్ చూపిద్దామని మా పిల్లలు అయితే కిందకి తీసుకొచ్చాను. కాసేపు అయితే అక్కడ ఆడుకున్నారు. మా స్ట్రీట్లో ఉన్న స్నేహం టీం యూత్ అందరూ కూడా ఈ వినాయకుడిని అయితే పెట్టారు. వినాయక చవితి ముందు రోజు అయితే ఆ ఈవినింగ్ స్వామివారిని అయితే తీసుకొస్తున్నారు మా వీధిలోకి. మేళతాళాలతో డీజే ప్రోగ్రాంతో క్రాకర్స్తో ఆహ్వానించారు. చాలా బాగుంది. మా స్ట్రీట్లో సోమవారం అయితే 3 రోజులు ఉంచుతున్నారు. మా ఇంట్లో వినాయక పూజ చేసుకున్న తర్వాత మా స్ట్రీట్లో పెట్టిన వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి ఎంత బాగున్నారో. ఇక్కడ బెంగళూరులో ఏంటంటే వినాయకుడితో పాటు వినాయకుడి తల్లిని పార్వతీదేవిని కూడా ఇక్కడ విగ్రహం ముందు పెడతారనమాట. నాకు ఇలా చూడగానే భలే అనిపించింది. ఇక్కడ స్వామివారి పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నదానం అయితే చేశారు. ఆ రోజునే మధ్యాహ్నం భోజనం అది చేసి ఇంటికైతే వెళ్ళాము. మళ్ళీ ఈవినింగ్ పూజ కూడా వెళ్ళొచ్చాను. లడ్డు వేలంపాటు కూడా మొదటి రోజున పాడేశారు. అయితే సెకండ్ డేనైతే అయితే మాకు యూత్ అందరూ కలిపి ప్రసాదం అయితే ఇచ్చారనమాట. చూడండి, కవర్ మీద స్నేహం టీం అని రాసింది. వినాయకుడిని ఇచ్చారు. జర్మన్ సిల్వర్ ఇది బాగుంది. ప్రసాదంగా మరమరాలు మిక్చర్ కలిపి ఇచ్చారు. మనకు వేపిన శనగపప్పు బెల్లం ఎలాగో ఇక్కడ మరమరాలు మిక్చర్ అలా అనమాట ప్రసాదంగా. ఇంకా లడ్డు కూడా ఇచ్చారు. స్వామివారిని రోజు సాయంత్రం అయితే నిమజ్జనం అయితే చేస్తారు. మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని స్వామివారికి అయితే శనగల తాలింపు మోదికలు అయితే తయారు చేసుకొని వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాను. ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళు అయితే వినాయక పూజ చేసుకున్న తర్వాత వినాయకుడిని అయితే తెచ్చి ఇక్కడ పెట్టేశారు. ఈవినింగ్ 3 అయింది. బ్యాండ్ మేళం అంతా వచ్చేసింది రెడీగా. ఈవినింగ్ 7 ఆ టైంకి లైట్స్ అన్ని ఆఫ్ వేసి ఇలా తమలపాకుల మీద కర్పూరం వేసి ఇలా దీపారాధన అనమాట చేశారు. మొత్తం స్టార్టింగ్ వీధి నుంచి వినాయకుడి వరకు ఆ లైటింగ్లో వినాయకుడు చాలా బాగా కనిపించారు. నెక్స్ట్ ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారు. ఆ ఊరేగింపులోని డీజేలు, డ్రమ్స్, డ్యాన్స్లు, ఆ లేజర్ లైట్లు, టపాకులు అన్నీ చూసేద్దాం రండి. ఊరేగింపు అయితే మామూలుగా లేదు. ఆ లేజర్ షోలోని స్వామివారు ఇంకా బాగా కనిపించారు. ఇదే మా గణపతి ఊరేగింపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.